ఈ బోట్స్ ఈ షిప్స్ విషయానికి వచ్చేసరికల్లా ద ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరిల్ గారు అమేజింగ్ అండి, ప్రాణం పెట్టేశారు. అమేజింగ్. అంటే మీరు బోట్స్ రెంట్కి తెచ్చారా, బోట్స్ కొన్నారా, బోట్స్ చేయించారా? చాలా బోట్స్ ఉన్నాయి ఇందులో మొత్తం. చేయించాము, ఇప్పుడు నీకే అమ్మేద్దాం అనుకుంటున్నాం. అంటే నేను అంటే దేవరా 2కి మరి పనికొస్తాయో తెలియదు, కొన్ని రోజులు అమ్మేసి మళ్ళీ కావాలంటే కొనేద్దాన్ని. ఏమి మాట్లాడలేదు నేను దీని గురించి, కానీ బట్ సాబు సిరిల్ గారు వాజ్ ఫెనామినల్. నేను చెప్పాను చాలాసార్లు కూడా, ఆ బోట్స్ ఎంత కరెక్ట్ గా చేశాడంటే ఆయన ఒక మోటార్ ఒకటే లేదు దానికి, నిజంగా దానికి ఒక మోటార్ అటాచ్ చేసేస్తే వెళ్ళిపోతుంది సీలో కూడా. అది ఎంత ప్రూవ్ చేశాడంటే ఆయన కరెక్ట్ గా గోవాలో షూట్ చేస్తుంటే ఇవే పడవలు వెళ్ళాలి. సరే శివ వెళ్ళి ఈయన మొత్తం రెక్కి చేశాడు, పడవలు ఉన్నాయని చూస్తే ఆ పడవలేమో దేవరా అనే ఈ ఎర్ర సముద్రం వరల్డ్ లోకి పట్టట్లేదు. దే ఆర్ ఆల్ కలర్ఫుల్, వెరైటీగా ఉన్నాయి. ఏం చేద్దాం అనే సిచ్యువేషన్ లో ఉంటే ఈ బోట్లన్నీ అక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి దానికి మోటార్ బిగించేసి తీసుకెళ్లిపోయారు సీలోకి. సో దే వర్ ఫంక్షనల్. అంటే మోటార్ ఒకటి లేదు కానీ బట్ దే వర్ యాక్చువల్ బోట్స్ ప్రాపర్ గా క్రియేట్ చేశాడు ఆయన. సో ఇట్ వాస్ అసలు ఐ మీన్ సాబు సిరిల్ గారు అసలు ఈ మూవీకి ఎస్పెషల్లీ బికాస్ ఇట్ వాస్ ఆన్ వాటర్. మాకు పెద్ద అసలు ఎక్స్పీరియన్స్ ఉందంటే లేదు. ఆ నీళ్ల మీద అల్లలు కానివ్వండి, ఈ హ్యాడ్ టు క్రియేట్ వేవ్స్. 2 ప్రొక్లైనర్లు డిగ్గర్లు తెచ్చి దానికి అలా చేస్తుంటే అది వేవ్, న్యాచురల్ వేవ్ క్రియేట్ అయ్యి మళ్ళీ రిపుల్స్ రావాలి వేవ్స్ లో. దానికి మోటార్ బోట్లు ఐ మీన్ బోట్ మోటార్స్ పెట్టి ఒక 6-8 మోటార్లు పెట్టి దాన్ని చేశారు. దాని తర్వాత దానికి స్మోక్ రావాలంటే కింద డ్రై ఐస్ వేసారు. అయ్యో అసలు సార్ మీరు రాసేటప్పుడు అనుకున్నారా సార్ ఇన్ని జరుగుతాయి మనకి, కొంచెం వాటర్ కాకుండా బయటికి తీసుకొద్దాము అని? అప్పుడప్పుడు లేదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే సముద్రం మీద కథ, సముద్రం పక్కన గ్రామాల మీద కథ, సముద్రం మీదకి వెళ్ళే భయం లేని మనుషుల మీద కథ. ఇక వాటర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ కదా. వీళ్ళెంతో వాటర్ అంతే సినిమాకి. ఫస్ట్ నుంచి అనుకుంది దిగాం అది, అందుకే వాళ్ళ అవుట్పుట్ అది. వాటర్ లేకపోతే అసలు